మొత్తానికైతే 'మాస్ జాతర' మూవీ రిలీజ్ అయింది. చాలా పోస్ట్‌పోన్‌ల తర్వాత ఇన్ని పోస్ట్‌పోన్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఏం లేదు. ఎందుకంటే సినిమా అంతా కూడా చాలా రొటీన్‌గా ఉంటది. ఎప్పుడు చూసిన కంటెంటే, ఎప్పుడు చూసిన ఎలిమెంట్‌లే. ఒక సీన్ వస్తది, ఒక సాంగ్ వస్తది. సీన్ వస్తది, ఫైట్ ఇస్తారు, సాంగ్ వస్తది. ఇదే రొటీన్ కాన్సెప్ట్‌లో చేస్తారు. శ్రీలీల అయితే అప్పుడప్పుడు గెస్ట్ అపియరెన్స్ కింద వస్తా ఉంటది. బానే చేసింది. అండ్ విషయానికొచ్చేస్తే కామెడీలో 'ఆదిత్య', 'ఘోష్' గారు అండ్ 'రాజేంద్ర ప్రసాద్' గారి వీళ్ళ మధ్యలో కామెడీ అయితే బానే పండింది. అండ్ మధ్య మధ్యలో వచ్చే గెస్ట్ అపియరెన్స్‌లు కూడా ఓకే. ఓకే. సినిమా అయితే మాత్రం చాలా లాగ్ ఉంటది. రొటీన్ స్టోరీ అనిపిస్తది. అక్కడక్కడ క్రాక్ సినిమా సీన్‌లు కూడా చూసినట్లే అనిపిస్తూ ఉంటది. కానీ సెకండ్ హాఫ్‌లో అయితే మాత్రం ఫైట్స్ తీసిన విషయం గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని బావుంటది. అండ్ ఓవరాల్‌గా సినిమా అయితే రొటీన్ పాత చింతకాయ పచ్చడే. సో, వన్ టైమ్ వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ కాసేపు ఏదో టైమ్ పాస్‌గా చూడాలనుకుంటే సాంగ్స్ కూడా బానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఫైట్ సీన్స్ కూడా ఓకే బావుంటాయి. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫైట్స్ చాలా బాగా తీశారు. కానీ సినిమా అంతా కూడా రొటీన్ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ట్రై చేసుంటే బాగుండేదేమో. సినిమా అయితే చాలా ల్యాగ్ కూడా ఉంటది. ఓన్లీ వన్ టైమ్ వాచ్.